మేడిగడ్డది కూడా ఈ పద్ధతిలో జరిగిన బ్లాస్టే. అది దానిలో ఏంటంటే 3 ప్రయోజనాలు. ఒకటి, నిరంతరం డెల్టాకు నీళ్లు పోవాలి. మేడిగడ్డ కట్టిన కానీ నీళ్లు పోతలేవు. మీరు ధవళేశ్వరం ఆనకట్ట వ్యవసాయం గురించి మీరు వికీపీడియాలో చూస్తే ధవళేశ్వరం ఆనకట్లో స్పష్టంగా కనబడుతుంది. మేడిగడ్డ కట్టిన నుంచి నీళ్లు వస్తలేవు, మాకు ఖరీఫ్ కు నాట్లకు నీళ్లు వస్తలేవు, అట్లాగే యాసంగి పంటలకు కూడా నీళ్లు అంతలేవు అని చెప్పి రాశారు. ఒకటి డెల్టా ప్రయోజనాలు. రెండవది, కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పే అవినీతి ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదు కాబట్టి ఏదో ఒకటి చేసి నమ్మించాలని. మూడవది ఏంటంటే ఇసుక, విపరీతంగా ఇసుక ఉన్నది అక్కడ. అయితే ఇసుక నది అంతా ఉంటది, కానీ ఈ ఈ బ్యారేజీలు కట్టినప్పుడు ఏమైందంటే రోడ్లు వేసారు ఆ బ్యారేజ్ల వద్దకు. కాబట్టి బ్యారేజ్ వేల్ చేస్తే బ్యారేజ్ దగ్గర అక్యుములేట్ అయిన ఇసుక అంతా కూడా ఇమ్మీడియట్ గా లోడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వీళ్ళకి నది పొడుగుతా నదిలోకి పోవడానికి, ఇసుక తోడడానికి దారులు లేవు. ఈ ఎక్కడెక్కడైతే బ్యారేజీలు, చెక్ డ్యాములు కట్టారో ఆ కట్టిన కాడ వాళ్ళకు ఇసుకని తీసుకుపోవడం చాలా ఈజీ అయితే అన్నట్టు. అవును. ఇప్పుడు గతంలో ఇవే ఈ చెక్ డ్యామ్ల దగ్గర కొన్ని లక్షల క్యూసెక్కుల వాటర్ని తట్టుకొని నిలబడ్డాయి. ఇప్పుడు కొంత వేల క్యూసెక్కులు వస్తున్నాయి. ఇదేం వర్షాకాలం కూడా కాదు కదా. ఈ కొంత వచ్చే వాటర్కే ఎట్లా కూలుతున్నాయి అనేది కూడా ఒక మేజర్ ప్రశ్న. అంటే మెడ మీద తలకాయ ఉన్న మనిషి ఎవడైనా కూడా ఇది నాణ్యత ప్రమాణాల వల్ల కూలిందని అనడు, బ్లాస్ట్ అయిందనే అంటాడు. ఇక ఆ తలలో మెదడు లేనోడు ఎవడన్నా ఉంటే దాన్ని ఆ రకంగా అంటారు. ఏంటంటే ఇది కావాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి.